హాయ్ మామ. మెగా యాక్షన్లో ముంబై ఇండియన్స్ టార్గెట్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025 మెగా యాక్షన్కి ముందే కోర్ ప్లేయర్ని రిటైన్ చేసుకుని అలాగే స్ట్రాంగ్ అయ్యేలా చూసుకుంది. ప్రజెంట్ మెగా యాక్షన్లో బ్యాటింగ్ బౌలింగ్ వల్ల బెస్ట్ ప్లేయర్స్ని తీసుకోవాలని చూస్తుంది. ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు ఇంగ్లాండ్ కెప్టెన్ అయిన జాస్ బట్లర్ అండ్ ఫిల్ సాల్ట్ని తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025 మెగా యాక్షన్కి ముందే మంచి జోష్లో ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ టీంలో మంచి కోర్ ప్లేయర్ని రిటైన్ చేసుకుని చాలా స్ట్రాంగ్ టీంలా కనిపిస్తుంది. 5 టైమ్స్ ఛాంపియన్స్గా గెలిచిన ఫ్రాంచైజ్ యొక్క హార్దిక్ పాండ్యాతో పాటు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మతో పాటు స్టార్ పేసర్ అయిన జస్ప్రీత్ బుమ్రాని కూడా రిటైన్ చేసుకుని ప్లేయింగ్ 11ని సెట్ చేసుకుంది. ముంబై ఇండియన్స్ దగ్గర పర్స్ అమౌంట్ అయితే 45 crores ఉంది. ఇక ఈ 45 crores తో 8 ప్లేయర్స్ని యాక్షన్లో బై చేయాల్సి ఉంటుంది. ఐపీఎల్ మెగా యాక్షన్ November 24 and 25 డేట్స్లో సౌదీ అరేబియాలో జెడ్ హాట్లో జరుగుతుంది. మెగా యాక్షన్లో ఏం జరుగుతుందో ఎవరు అంచనా వేయలేరు. ముంబై ఇండియన్స్ ఒక స్ట్రాంగ్ ప్లేయింగ్ లెవెల్పై మంచి స్ట్రాటజీ ఉపయోగిస్తుంది. T20 క్రికెట్లో ఆల్ టీమ్స్ కంటే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆల్రౌండర్కు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆ టీం రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ మొత్తం ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన స్టార్ ప్లేయర్స్ కాబట్టి. ముంబై ఇండియన్స్కి ఓపెనర్గా రోహిత్ శర్మ ఉండగా మరో ఓపెనర్ వికెట్ కీపింగ్ అండ్ బ్యాటింగ్ ఆడే ప్లేయర్ని తీసుకోవాలని చూస్తుంది. ఇక ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ దగ్గర ఒక ఆర్టింగ్ కార్డు ఉంది. ముందుగా ముంబై ఇండియన్స్ ఓపెనర్ గురించి మాట్లాడుకుందాం. ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మతో పాటు పవర్ ప్లేలో మంచి స్టార్ట్ అందించగల డేర్ డాషింగ్ ఓపెనర్ అవసరం ఉంది. రోహిత్ శర్మకి జోడీగా ఇంగ్లాండ్ కెప్టెన్ అయిన జాస్ బట్లర్ లేదా ఫిల్ సాల్ట్ను తీసుకోవాలని ముంబై ఇండియన్స్ ప్రయత్నించవచ్చు. బట్లర్ గత 2 ఎడిషనల్ బాగా రాణించాడు. ఫిల్ సాల్ట్ మాత్రం ఐపీఎల్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్కి మ్యాచ్ విన్నింగ్లో కీలక ప్లేయర్గా మారాడు. ఈ ఇద్దరు తమదైన స్టైల్లో ఎలాంటి బౌలర్నైనా ఆడగల ప్లేయర్ కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరినైనా ఒకరిని తీసుకోవాలని చూస్తుంది. ఇక మనం మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఉన్నారు. ఆల్రౌండర్ గా పేరు పొందిన పాండ్యా మరోసారి ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా ఆడుతాడు కాబట్టి ఇక మిడిల్ ఆర్డర్ లో అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక లోవర్ మిడిల్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. ఇక మన ముంబై ఇండియన్స్ ఎప్పుడూ కూడా వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ డెప్త్ ని ఇంకా స్ట్రాంగ్ చేసుకునేలా ఉంటుంది. ఇక ప్రతి సీజన్ లో కూడా లోవర్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ లో భారీగా హిట్టింగ్ ఆడే ప్లేయర్ కావాలని భావిస్తుంది. కాబట్టి దీంతో నంబర్ 6 లో ఆడేందుకు డేవిడ్ మిల్లర్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్ ని తీసుకోవాలని చూస్తుంది. ఇక నంబర్ 7 లో ఆడేందుకు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ ని శ్రీలంక ప్లేయర్ అయిన హర్ష రంగాని లేదా ఇండియన్ స్పిన్ బౌలర్ అయిన వాషింగ్టన్ సుందర్ ని వీళ్ళిద్దరు ఎవరో ఒకరిని తీసుకోవాలని చూస్తుంది. ఇక బౌలర్స్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ కి నంబర్ 8 లో ఆడేందుకు క్వాడ్జీని తీసుకోవాలని చూస్తుంది. ఈ ప్లేయర్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కూడా చేస్తాడు కాబట్టి మంచి బౌన్స్ తో పాటు చేంజ్ ఆఫ్ ఫేస్ తో మంచి బాల్స్ వేసి బ్యాటర్స్ ని ఇబ్బంది పెడతాడు. ఇక బ్యాటింగ్ లో కావాల్సిన లాస్ట్ లో వచ్చి రన్స్ చేస్తాడు. ఇక ఫేస్ డిపార్ట్మెంట్ లో హర్షదీప్ సింగ్ కు బుమ్రాకు మంచి కాంబినేషన్ ఉంటుంది. ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ తరపున హర్షదీప్ సింగ్ 19 వికెట్లు తీశాడు. 2024 వరల్డ్ కప్ లో కూడా 17 వికెట్లు తీశాడు. ఇండియా తరపున హైయెస్ట్ వికెట్ తీసిన బౌలర్ గా ఉన్నాడు. ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్ వేస్తాడు. ఇక ఒక ఎక్స్ట్రా స్పిన్ కూడా తీసుకోవాలని చూస్తుంది. అది కూడా యువేంద్ర చాహల్ ని తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక ఐపీఎల్ 2025 ముంబై ప్లేయింగ్ 12 ఇలా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓపెనర్స్ గా రోహిత్ శర్మ, జాస్ బట్లర్ అండ్ ఫిల్ సాల్ట్ మంచి కాంబినేషన్. ఇక మిడిల్ ఆర్డర్ విషయంలో నంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్ ఉంటాడు. ఇక నంబర్ 4లో తిలక్ వర్మ ఆడతాడు. ఇక నంబర్ 5లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆడతాడు. ఇక నంబర్ 6లో డేవిడ్ మిల్లర్, నంబర్ 7లో హర్ష రంగా, నంబర్ 8లో వాషింగ్టన్ సుందర్, నంబర్ 9లో క్వాడ్జీ, నంబర్ 10లో యువేంద్ర చాహల్, నంబర్ 11లో జస్ప్రీత్ బుమ్రా, నంబర్ 12లో హర్షదీప్ సింగ్. ఈ ప్లేయింగ్ 12 మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం.